మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలు లేవు. కాంతారా చాప్టర్ 1 అల్టిమేట్ రికార్డు సృష్టించాడు. కన్నడ సినీ చరిత్రలో 200 కోట్ల మార్క్ ఎంతవరకు చూడలేదు. అలాంటి 215 కోట్లు దాటి ఒక బెంచ్ మార్క్ ను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడంటే కాంతారా చాప్టర్ 1 మామూలు విధ్వంసం కాదు, విస్ఫోటనం అని చెప్పొచ్చు. రిషబ్ శెట్టి కాదు, రుద్రశక్తిగా మారిపోయి బాలీవుడ్ బుడ్డగాళ్ళకి ఛాలెంజ్ విసిరాడు. బాలీవుడ్ లోనే 200 కోట్ల బెంచ్ మార్కులు సెట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్న రికార్డ్ నెలకొల్పాడు. అంతేకాదు కేరళలో అల్టిమేట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టోటల్ కేరళ నుంచి 55 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ అక్కడ సృష్టించి పెట్టాడు. కాంతారా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఏరియాల వారుగా కన్నడ నుంచి 6 కోట్లు కలెక్ట్ చేసింది, తమిళనాడు నుంచి 1.5 కోటి కలెక్ట్ చేసింది, ఓవర్స్ నుంచి 1 కోటి, తెలుగు నుంచి 70 లక్షలు, తమిళనాడు నుంచి 1,30,00,000, కేరళ నుంచి 35 లక్షలు, ఇండియా నెట్ చూసుకుంటే 13 కోట్లు వచ్చింది, గ్రాస్ అయితే 15 కోట్లు అవుతుంది, ఓవర్స్ నుంచి 1 కోటి వచ్చి టోటల్ వరల్డ్ వైడ్ 21 రోజులు కూడా 16 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ 830 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్న రికార్డ్ నెలకొల్పింది. ఇక 900 కోట్లకి రీచ్ అవడానికి ఎంతో సమయం పట్టదని చెప్పి రిషబ్ శక్తి చెప్పకనే చెప్తున్నాడు. రిషబ్ శక్తికి ఉన్న విజన్ కి, ఆయనకున్న ప్యాషన్ కి, ఆయనకున్న డైరెక్షన్స్ విధానానికి ప్రజలందరూ మంత్రముగ్ధులు అయిపోతున్నారు, పూనకాలతో ఊగిపోతున్నారు. రిషబ్ శక్తి నుంచి ఏ చాప్టర్ వచ్చినా, చాప్టర్ 3 వచ్చినా, చాప్టర్ 4 వచ్చినా ఇక 1000 కోట్లు ఆపడం ఎవరి తరము కాదు. 1000 కోట్లు దాటేసి 1500 వెళ్ళినా, ఒకవేళ 2000 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన విజన్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ డైరెక్షన్ ఒక ఇంప్రూవ్మెంట్ అలా తీసుకెళ్లిపోతున్నాడు. కాంతారా ఎక్కడ, కాంతారా చాప్టర్ 1 ఎక్కడ, 450 కోట్లు ఎక్కడ, 900 కోట్లు ఎక్కడ, ఆయన డైరెక్షన్ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో మనకి ఇందులోనే అర్థమైపోతుంది. దీపావళి సెలవులో కూడా కాంతారాన్ని డామినేట్ చేసింది అన్ని సినిమాలని. ఎందుకంటే రిలీజ్ అయిన సినిమాలన్నీ చిన్న సినిమాలే. సో మరి కాంతారా ఎంతవరకు కలెక్ట్ చేయబోతుంది, 900 కోట్లు దాటబోతుందా, 900 కోట్లు రీచ్ అయ్యి ఆగిపోతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో చూద్దాం. మరి ఇదే ఇక్కడికే. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రివ్యూ ఎలా ఉందని కామెంట్ ఖచ్చితంగా చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.